తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తెలంగాణ బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల చీకోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో హిందూతత్వం పెరగాలని ఓ హిందూవాదిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో ఏపీలో అధికారికంగా మత మార్పిడులు జరిగాయని అన్నారు. ఏపీలో బీజేపీ నాయకులు ఘర్ వాపసీ లాంటి కార్యక్రమాలు నిర్వహించి మత మార్పిడులు జరగకుండా చూడాలని సూచించారు. దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాగా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా. మరి 2 ఇయర్స్ నుంచి రావడం జరగలేదు, ఇప్పుడే రావడం జరిగింది. మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మరి హిందుత్వం పెరగాలి, ఒక హిందూవాదిగా చెప్తున్నా. మరి గత 5 ఏళ్లలో అడ్డగోలుగా మత మార్పిడులు జరిగినాయి కాబట్టి మరి ఘర్ వాపసీ లాంటి ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యకర్తలందరూ కూడా చేయవలసిన మనవి చేస్తూ మరి మత మార్పిడి జరగకుండా కట్టుదిట్టంగా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు చేయవలసిందిగా మనవి చేస్తూ